హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఏపీ రాష్ట్రం మరియు తెలంగాణలో అయితే బంగారు ధరలు భారీగా పడిపోతున్నాయండి. ప్రజలందరికీ కూడా భారీ శుభవార్తను అయితే తెలియజేయడం జరిగిందండి. బంగారు కొనుగోలు చేసే ప్రతి ఒక్కరికైతే భారీ శుభవార్త. ఇప్పుడు బంగారు ధరలు అనేది తగ్గుతూ వస్తుందండి. అంతర్జాతీయ మార్కెట్లలో రికార్డు స్థాయి నుంచి బంగారు ధరలు పడిపోతున్నాయి. ఒకవైపు చూస్తే ఇప్పుడు రేటు భారీగా ఉన్నప్పటికీ గత 15 రోజుల కిందట మాత్రం బంగారు ధరలు భారీగా తగ్గినాయని చెప్పడం అయితే జరిగిందండి. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాలలో బంగారు ధరలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాము. అంతర్జాతీయ బులియన్ మార్కెట్లో బంగారు ధరలు భారీగా తగ్గుతున్నాయండి. అమెరికా ఫెడరల్ రిజర్వ్ రేటుపై కీలక సూచనలు అయితే ఇస్తున్న నేపథ్యంలో ఈ భాగంగా బంగారు ధరలు అయితే పడిపోతున్నాయండి. ఏ ఊర్లలో బంగారు ధరలు అనేది పడిపోయాయో నేను మీకు ఈ వీడియోలో క్లారిటీగా చెప్తానండి. ముందుగా నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసినట్లయితే ఈ వీడియోలో ఉన్న సమాచారం అనేది మీకు తెలుస్తుందండి. ఇక వివరాలలోకి వెళ్ళిపోదాము. ప్రొద్దుటూరు, హైదరాబాదు, విజయవాడ, విశాఖపట్నం, కడప, తిరుపతి మార్కెట్లలో బంగారు ధరలు అనేది వరుసగా పడిపోతూ ఉన్నాయండి. అయితే ప్రొద్దుటూరు, హైదరాబాదు, విజయవాడ, విశాఖపట్నం, కడపలో చూసుకున్నట్లయితే బంగారు ధరలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాము. గత 3 రోజుల కిందట 24 క్యారెట్ల బిస్కెట్ బంగారు ధర అయితే 10 గ్రాములు ఏకంగా 3000 తగ్గిందండి. ఇవాళ ఒక రోజు చూస్తే 980 తగ్గిందండి. 72,400కి వచ్చింది. అయితే 24 క్యారెట్ల 916 హాల్ మార్కెట్ బంగారు ధరలు తులానికి 9 రూపాయలు తగ్గిందండి. 66,000 అయితే ఉందండి. మరోవైపు ఢిల్లీ మార్కెట్లో 24 క్యారెట్ల బంగారు ధర అయితే 980కి తగ్గిందండి. 72,590 రూపాయలు పడిపోయిందండి. అలాగే 22 క్యారెట్ల బంగారు ధరలు 900 తగ్గి 66,550 రూపాయలు అయితే ఉందండి. బంగారు ధరలు భారీగా పడిపోతుండడంతో వెండి ధర కూడా తగ్గుతూ వస్తుందండి. ఈ వెండి ధర ప్యూర్ ధర 97,000 పైగా ఉన్న వెండి ధర ప్రస్తుతం అయితే 96,400కి అయితే కొనసాగుతుందండి. అయితే అందరూ కొనే వెండి ధర కేజీ 87,000కు వస్తుందని చెప్పడం అయితే జరిగిందండి. తెలుగు మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో అయితే ఈ రెండు రాష్ట్రాలలో అయితే బంగారు ధర అయితే పడిపోవడం జరుగుతుందండి. ఇంకా ప్రజలందరి ముఖంలో అయితే చిరునవ్వుగా ఉందండి. బంగారు కొనాలంటేనే అసలు ముందుకు ఎవరు రాలేదండి. ఇప్పుడు బంగారు రేటు తగ్గిపోవడం వలన బంగారు కొనాలని అయితే ప్రజలైతే అప్రమత్తంగా చేస్తున్నారండి. మన తెలుగు రాష్ట్రంలో అయితే బంగారు ధరలు అనేది ఏకదమ్మున పడిపోవడం అయితే జరుగుతుందండి. నా వీడియో మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని విషయాలు మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాము.